అపర కోటీశ్వరుడైన అబ్బాయి, సాధారణ మధ్యతరగతి కుటుంబపు అమ్మాయి. 'కేతన్' ఉదంతంలో జరిగింది ఇదే. ఇప్పుడు ఆ సియాకి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తన లవ్వర్ కోసం అని జెప్పి ఒక రూ. 1,00,00,000 తన కాబోయే భర్తని అడిగి తీసుకుంది. రూ. 1,00,00,000 తన ఖర్చుల కోసమని తీసుకొని ఇతనికిచ్చి ఇతని చేత వ్యాపారం పెట్టించింది. ఇప్పుడు పోలీసులకి అమ్మాయి చెప్పిన లెక్కేంటంటే 3 ఏళ్లలో మా వాడు సెటిల్ అవుతాడు. ఈలోపు నేను అబ్బాయి నుంచి విడాకులు తీసుకుందాం అనుకున్నాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి విగ్గు పెట్టుకుంటాడు, జుట్టు ఉండదు. అలాగే అతని నత్తి గూడా ఉంది. ఇవన్నీ తెలిసినా గూడా నా కుటుంబం అతన్ని సమర్థించింది. కాబట్టి నేను గూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను. ఎందుకంటే ఆస్తిపరుడు అన్న కారణంగానే మా కుటుంబోళ్ళు ఆస్తి ఉంటేనే అనుకున్నారు. నేనేమో నా లవ్వర్‌ని ఇష్టపడ్డాను. అబ్బాయి మేము అతను బేకరీ నడుపుతున్నాడు. నేను ఒక చిన్న వ్యాపారం నడుపుతున్నాను. మేమిద్దరం కంఫర్ట్‌గా బతకగలం అనుకున్నాం. ఇంట్లో వాళ్ళని ఎదిరించి నిలబడటం కష్టం. అందుకనే చంపేద్దాం అనుకున్నాను అని అమ్మాయి చెప్పుకురావడం అన్నది తాజా పరిణామం.